వెల్కమ్ టు న్యూస్ అడ్డా. వామ్మో, నాటుకోడి ధర అంతనా? సంక్రాంతి పండుగ వేళ సామాన్య మధ్యతరగతి ప్రజలకు షాక్ తగిలింది. పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటూ ఉంటారు. ఇక అతిథులకు కూడా రకరకాల నాన్ వెజ్ వంటకాలు వడ్డిస్తారు. సంక్రాంతి పండుగ సమయాల్లో బాయిలర్ చికెన్ కంటే మటన్, నాటుకోడి చికెన్ ఎక్కువగా తింటారు. అంతేకాకుండా సంక్రాంతికి నాటుకోడి వండుకోవడం, గ్రామ దేవతలకు నాటుకోడితో మొక్కులు చెల్లించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. దీంతో పండగ వేళ డిమాండ్ పెరగడంతో నాటుకోళ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నాటుకోళ్ల ఉత్పత్తి పెరిగిపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటి ధరలు భారీగా పెరిగాయి. దీంతో పండక్కి నాటుకోడి మాంసం వండుకోవాలంటే భయపడే పరిస్థితికి సామాన్యులు వచ్చేశారు. కేజీ నాటుకోడి దాదాపు 2000 నుంచి 2500 వరకు పలుకుతోంది. సాధారణ రోజుల్లో 800 రూపాయలుగా వీటి ధర ఉండేది. ఇప్పుడు పండగ సీజన్ కావడంతో 2000 రూపాయలకు చేరుకుంది. అంత ధర పెట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో నాటుకోళ్లకు ఫుల్ డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. ఇక పందెం కోళ్ల ధరలైతే లక్షల రూపాయల్లోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో కేజీ నాటుకోడి 600 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. అటు నాటుకోడి ధర ఇలా ఉండగా బాయిలర్ చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ స్కిన్లెస్ చికెన్ 340 రూపాయలకు చేరుకుంది. గత నెలలో 230 రూపాయలుగా ఉన్న ధరలు ఇప్పుడు 100 రూపాయల మేర పెరిగాయి. పండక్కి వివిధ ప్రాంతాలకు సరఫరా పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడతో పాటు వరంగల్లో కేజీ చికెన్ 340 రూపాయల మధ్య పలుకుతోంది. ఇక ఏపీలో కొన్ని జిల్లాల్లో 300 రూపాయల వరకు ఉంటుంది. రానున్న వారంలో పండగ ఉండటంతో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో నెల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత దిగొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాణా ఖర్చులు పెరగడం, ఫార్మ్స్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తుందని చెబుతున్నారు. అటు కేజీ మటన్ 800 రూపాయల నుంచి 900 రూపాయలకు పలుకుతోంది. మటన్ ను దాటి నాటుకోడి మాంసం ధరలు పెరిగాయి.